అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడను గాక. తలలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయను బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించి తప్పించి నడిపిస్తూ ఈ వారాంతమున విజ్ఞాపన దినమున నీ పాద సన్నిధిలో చేరి కొన్ని నిమిషాలను గణపరిచి అయా ప్రభా, ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో మా విజ్ఞాపనలు, యాచనలు అర్పించుకోవడానికి ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. అంతకంటే ముందు కొన్ని నిమిషాలు వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిదిద్దుకొని ప్రార్థనతో నీ సన్నిధి చేరినట్లుగా ఈ వాక్యం మా హృదయాలను పరిశీలించి నీ ఎదుట నీ సన్నిధిలో నిల్చున్న మేము ఏ విధంగా ఉన్నామో ఎరిగి ప్రార్థించేవారిగా మమ్మల్ని సిద్ధపరిచి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. శబ్దం హల్లెలూయా. ఈ కీర్తన మోషే రాసిన కీర్తన. ఈ 90వ అధ్యాయం నుంచి 10 అధ్యాయాలన్నీ కూడా మోషే రాసిన కీర్తన. కీర్తనలు దావీదు మహారాజు ఒక్కరే కాదు, అనేక మంది రాశారని ఎన్నో మార్లు చెప్పుకున్నా. ఈ కీర్తనలో ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ పైన అన్నీ కూడా ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యలు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖం గురించి అక్కడ వాటన్నిటి నుంచి విడిపిస్తాడు అని రాయబడుతూ, అయితే మనం చదివిన 14, 15, 16 వచనాల్లో మనము కానీ 3 విషయాలు కానీ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో 7 శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన 7 ప్రాముఖ్యమైన కార్యాలు మన జీవితంలో జరిగించాలి అంటే, మన జీవితంలో మనము జరిగించాల్సిన కార్యాలు, మనం కలిగి ఉండాల్సినటువంటి హృదయపు స్థితి ఏంటో ఇక్కడ ఈ 3 వచనాల్లో 3 పనులు మనం చేయగలిగితే ఆయన 7 రకాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు అని ఈ 3 వచనాల్లో ఉంది. మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. రెండవది మనం చేయాల్సింది ఏంటంటే, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక. మూడవది, అతడు నాకు మొర్రపెట్టగా. కోర్స్ వీటిల్లో మొర్ర పెట్టడం అనేది చేస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం. మన సమస్య వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు, మొర్ర పెడతారు, అంగలారుస్తారు, ఏడుస్తారు. వాటికంటే ముఖ్యంగా మనం చేయవలసిన 2 శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి, మనం కలిగి ఉండవలసినటువంటి 2 విషయాలు ఉన్నాయి. మొదటిది ఆయన ప్రేమించడం. ఎందుకు ప్రేమించట్లేదయ్యా? మేము ప్రేమించే కదా మందిరానికి వస్తున్నాం, ప్రేమించే కదా దశంభాగాలు ఇస్తున్నాం, ప్రేమించే కదా పరిచర్యలు పాలు పంచుకుంటున్నాం, ప్రేమించే కదా సహకారులుగా ఉంటున్నాం, ప్రేమించే కదా పాటలు పాడుతున్నాం, ప్రేమించే కదా నిలబడుతున్నాం అనుకుంటాం. ఏంటి దేవుని ప్రేమించడం అంటే? దేని ద్వారా ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తాడని తెలుసుకుంటారు? ప్రేమించడం అనేది అందుకని చాలా కాంట్రవర్సీ టాపిక్ అనమాట. విశ్వాసానికి ప్రేమకు చాలా తేడా ఉంటుంది. మన క్రియలు లేకుండానే విశ్వాసం ద్వారా రక్షించబడునని పౌలు అంటాడు. క్రియ లేకపోతే విశ్వాసం మృతం అని యాకోబు అంటాడు. అంటే మనం కలిగి ఉండవలసిన కొన్ని క్రియలు ఉన్నాయి, చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి.
దేవుని ప్రేమించేవారు కావచ్చు, దేవుని ఎరిగిన వారు కావచ్చు, దేవుని తెలుసుకున్న వారు కావచ్చు, చేయవలసిన కొన్ని పనులు అవి చేయకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే మాత్రం వ్యర్థం. ఏంటి దేవుని ప్రేమించడము అంటే, మీరు కానీ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. మీరు రెండో పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక 6వ వచనం అనుకుంటాను. ప్రేమ. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవటం. దేవునికి ఆజ్ఞల ప్రకారం ఒక వ్యక్తి నడుచుకోకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అనుకుంటే అది వ్యర్థమైనది. తెలియక భక్తి చేస్తూ ఉంటారు చాలామంది. నేను అదే చెప్తుంటాను, అమాయకు భక్తి చేయమాకండి. మన గుడ్డి భక్తి అంటారు. పొలవమని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, వాక్యాన్ని ఎరిగి మరి చేయాలి. ఒకవేళ నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తే ఫస్ట్ నీకు కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవునికి ఆజ్ఞలను గైకుంటావు, పాటిస్తావు, ఆజ్ఞలు బట్టి నడుచుకుంటావు. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకునిటే ప్రేమ. తెలుసుకొనడం కాదు, తెలిసి ఉండడం కాదు, వాటి ప్రకారం నడుచుకోవడమే. మనం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నామా లేదా అనేది ఒకే ఒక్క విషయంలో నేను తేలుస్తాను చూడండి. అదే మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. ఇంకా డైరెక్ట్గా ఒక మాట ఉంటుంది. ఏమని మాట అంటే, అబద్ధికుడు అనే ఒక మాట, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు. చాలు. ఏ వచ్చిన మాకేది 2లోనేనా? 2:4 చూడండి. ఎస్, ఈ మాట ఆయన ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు అబద్ధికుడు. ఇప్పుడు దేవుని ప్రేమించేవాడు ఎవరు? దేవుని ఆజ్ఞలను అనుసరించేవాడు. ఒకవేళ మనం దేవునికి ఆజ్ఞలు గైకొనకపోతే మనం ఏమవుతాం? అబద్ధికులు అవుతాం. అగ్నిగుండంలో ఫస్ట్ ఉండేది ఎవరు? అబద్ధికులు. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను అని సహోదరుని ద్వేషించడం దేవుని ఆజ్ఞ నెరవేర్చడమా? దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమా? దీన్ని బట్టి మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నట్టు అబద్ధం ఆడుతున్నామా అని అర్థమైపోతుంది. ఎరిగి ఉన్నాం, నేను దేవుని కృపను బట్టి రక్షించబడ్డాను, విడిపించబడ్డాను, దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘంలో చేర్చబడ్డాను అని నువ్వు చెప్పుకున్న నీవు దేవుని ప్రేమను ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడమే ప్రేమ. అలా ఆజ్ఞలు అనుసరించకుండా నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను మనిషిని కదా, నాకు రాగద్వేషాలు కోపతాపాలు ఉంటాయి, ఇవన్నీ వదిలిపెట్టాలి, సిలువేసుకోవాలి మనల్ని మనం, పౌరుషాలు రోషాలు అన్నీ పక్కన పెట్టాలి. అదే నిజమైనటువంటి సమర్పణ. మనలో ఉన్నటువంటి లోక సంబంధం శరీర ఇచ్చలని తొలగించుకోనే కదా దేవుని ప్రేమించాలి, దేవుని అనుసరించాలి. అందుకని ఆయన వెంబడించేవాడు మొదట తన్ను తాను ఉపేక్షించుకొని అని ఉంటుంది. ముందు తన ఉపేక్ష ఏంటి? వదులుకోవాలి. నా అనే ఫీలింగ్ వదిలిపోవాలి, నేను అనే గర్వాన్ని వదిలిపెట్టుకోవాలి. ఎన్ని వదిలిపెట్టుకొని ఆయన వెంబడించగలిగితేనే ఆయన వాడవుతాడు తప్ప నాది నేను
నా అనే ఆలోచనతో నువ్వు దేవుని అనుసరించకూడదు. దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే మొట్టమొదటిగా నీకున్న ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవునికి ఆజ్ఞలను గైకొనుచు నడుచుకోవాలి. ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే దేవుడు తప్పిస్తూ ఉంటాడు, విడిపిస్తూ ఉంటాడు, గొప్ప చేస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతికిన దాన్ని బట్టే దేవుడు సంతోషపడతాడు. ఆయన ఎరుగున్నా మనం చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞలు గాని గైకొనకపోతే మనం అబద్ధికులమైపోతాం. ఒకవేళ మన దృష్టికి మనం కారణాలు ఎత్తుకొని ఎందుకు అనుసరించట్లేదో, ఎందుకు ప్రేమించట్లేదో, ఎందుకు మాట్లాడట్లేదో, ఎందుకు మనం అలా విధ ప్రవర్తిస్తున్నామో నిన్ను నువ్వు సమర్థించుకోవడం వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదు. వాక్యంలో ఉన్న దాని ప్రకారం ఎదుటివారిని ప్రేమించాలి. ద్వేషం అనే ఆలోచన రాకూడదు. అది ఏ విషయంలో అయినా సరే ఎదుటివారిని నువ్వు చులకన చేయడం. అందుకని నేను ఎన్నోసార్లు చెప్తాను, ధనవంతుడు ఏం పాపం చేశాడని నరకానికి వెళ్ళాడు? తనకు దేవుడు ఇచ్చిన సమృద్ధిని బట్టి తన తిండి తను తిన్నాడండి. ఉన్నదాన్ని బట్టి కట్టుకున్నాడు, లగ్జరీగా బతికాడు. అది కూడా దేవుడు ఇచ్చితే కదా. కానీ నరకానికి ఎందుకు వెళ్ళాడు? పొరుగు వాడిని ప్రేమించలేదు. పొరుగు వాడిని తిరస్కరించువాడు పాపము చేసిన వాడు అని రాయబడింది. పో నా దగ్గర రా, మాకు తిరస్కారం. ఆ మాట అసలు ఆ మాట నా దగ్గర రానియమాకండి. ఒకలాంటి తిరస్కారం, ఆ పదం నా దగ్గర చెప్పమాకండి. ఒకలాంటి అసహ్యమైన భావం, ఆలోచన. మనుషులన్న తర్వాత తప్పులు చేస్తున్న కొన్ని క్షమించాలి, కొన్ని భరించాలి. ఆ ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుంది. పదం వాడతాం కానీ మనమైతే కప్పేయం. గుర్తుంచుకొని హృదయంతరంగా ద్వేషం, పగ ఉంచుకొని అలానే నడుస్తుంటాం. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించడు, మన జీవితాల్లో క్రియలు జరిగించడు. మనం ఈ 7 ఆధిక్యతలు పొందుకున్న వారు ఎవరు అంటే మనం చెప్పుకోవచ్చు దావీదు మహారాజు. దావీదు మహారాజు దేవునికి ఆజ్ఞలు అనుసరించి నడుచుకున్నాడు. బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో తాను అభిషేకించిన వాడిని ముట్టకూడదు అని బైబిల్లో ఉంది. సౌలును దేవుడు అభిషేకించాడు, కానీ సౌలు చేత దావీదు తరమబడ్డాడు. 2 సందర్భాల్లో సౌలు దొరికాడు. పక్క ఉన్న వాళ్ళు కూడా ప్రేరేపించాడు, చంపు ఈరోజు తన్ని. ఆల్రెడీ నువ్వు రాజుగా అభిషేకించాడు, అతని తర్వాత నువ్వే రాజు. ఆయన నేను చంపాలనుకుంటున్నాడు, నీకు అవకాశం దొరికింది చంపడానికి. చంపేస్తే ఎవరు నిన్ను అడగరు, న్యాయమే. నువ్వు రాజుగా అభిషేకించాడు కాబట్టి నేను తరుముతున్నాడు. అందరూ నీ పక్షాన ఉన్నారు, ఎవరు మాట్లాడలేకపోతున్నారు. మేమంతా నీకు సపోర్ట్గా ఉన్నాం, నువ్వు చంపేయి. తప్పు తప్పు లేదు అంటే దావీదు ఒకటే మాట, దేవుడు అభిషేకించినవన్నీ ముట్టకూడదు. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞ అనుసరించి నడిచాడు కదా. ఇప్పుడు ఇప్పుడు దావీదు జీవితంలో కలిగిన బాధ, శ్రమలన్నిటి కారణం ఎవరో శత్రువులు కాదు. అందుకని ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, మనం ఎన్నోసార్లు చెప్తాను. 55వ అధ్యాయం, కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువు అయిన వాడలు నేను సహింపవచ్చు. నా మీద మిట్టుపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికడవు, నా పరిచర్యుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరముకు పోయి ఉన్నవారము అని ఎవరి గురించి అయితే తనకు ఆపద, అపాయము, బాధ, కన్నీళ్ళు, దుఃఖం కలుగుతుందో వాళ్ళు ఎవరు అంటే శత్రువులు కాదండి, ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళే, తనతో ఉన్నవాళ్ళే. అహీతోపెలు అనే వ్యక్తి తన యొక్క మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఉండి ఏం చేశాడు? విరోధంగా మెడమనెత్తినట్లుగా మనం చూస్తాం. అబ్షాలోము తండ్రికి విరోధంగా మారిపోగానే తండ్రిని చంపడానికి కుట్ర పన్నినవాడు ఎవరు అంటే అహీతోపెలు. స్వార్థం, మనుషుల యొక్క స్వార్థం. కాబట్టి మన బ్రతుకులో ఎన్నెన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు శత్రువుని బట్టి కాదు. మనం ఖచ్చితంగా పోరాడవచ్చు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించవచ్చు, వారి జీవితంలో శిక్ష రావచ్చు, రాని ప్రభు అని అడగొచ్చు. కానీ అలా ప్రార్థన చేయలేమే. దర్శించు ప్రభా, నిన్ను తెలుసుకునే కృపనివ్వు ప్రభా, మార్చుకుని భాగ్యం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తుంది. దావీదు కూడా అలానే
తను చంపడానికి అవకాశం వచ్చిన చంపకుండా దేవుని ఆజ్ఞను తను నెరవేర్చాడు కాబట్టి ఆయన తప్పించబడ్డా. ఎన్నో రకాల సమస్యలు. దావీదు ఎక్కడైనా చిక్కుపడిపోయాడా? విడిపించబడ్డాడు, తప్పించబడ్డాడు. సౌలు దావీదును చంపాలని ఎన్నోసార్లు బల్లెమును విసిరాడు. దావీదుకు దిగబడిందా? లేదు, తప్పించబడ్డాడు. అందుకనే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు అనుసరించి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని తప్పిస్తూ వస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్నవారు వాళ్ళకి విరోధంగా మారిన తప్పిస్తాడు, బంధువులు విరోధంగా మారిన తప్పిస్తాడు, రక్త సంబంధికులు, శత్రువు ఎవరు విరోధంగా మారినా వాళ్ళ యొక్క కపటోపాయాలు వారు అంటకుండా దేవుడు ఏం చేస్తాడు? వారిని తప్పించుకుంటూ వెళ్తాడు. ఎంత నెట్వర్క్ ఉంది సౌలుకు. దావీదుకి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దావీదు యొక్క ఇన్ఫర్మేషన్ అంతా సౌలు దగ్గరికి వెళ్ళేది. కానీ వాటన్నిటిలో నుంచి ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ఒక 13 సంవత్సరాలు తరమబడ్డాడండి. మామూలు విషయమా? మనకు వారం భరించలేము, ఒక నెల భరించలేము, ఒక సంవత్సరం భరించలేము కొందరిని. 13 సంవత్సరాలు తనది సింహాసనం, తనది రాజ్యం, తన కోసం దేవుడు సిద్ధపరిచాడు. కానీ ఎవడో అనుభవిస్తున్నాడు, కొట్టివేశాడు, దేవుని లెక్కలో లేడు. అయినా సరే అది దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి అనుకొని కనిపెట్టి ఓపికతో ఎదురు చూసి ఒకరోజు పొందుకున్నాడు. కాబట్టి మనం దేవుని ప్రేమిస్తే ఏం చేస్తాడు? దేవుణ్ణి తప్పిస్తాడు. అంత మాత్రం కాదు, దావీదు దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినవాడు. ఫిలిష్తీయులు వచ్చి జీవం గల దేవునికి సైన్యాన్ని తిరస్కరిస్తే దావీదు ఒకటే మాట అంట, జీవం గల దేవుణ్ణి తిరస్కరించడకు సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంతటి వారు. ఒక రోషం ఉంది, యెహోవా నామం, నేనైతే యెహోవా నామాన్ని బట్టి యుద్ధానికి వస్తున్నాను. యుద్ధం జరిగించేది ఆయనే, కత్తి చేత కాదు, ఈట చేత కాదు అని దేవుడే యుద్ధం జరిగించేవాడని ఒక రోషం. నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిగా ఉండాలని రోషి ఎవరి జీవితాల్లో కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? నేను అతన్ని ఘనపరిచేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామాన్ని ఎరిగి ఆ పరిశుద్ధతను కాపాడుకున్న వారిని ఘనపరిచాడు. రాజు భుజించే భోజనంతో మేము అపవిత్రపరచుకో, మాకు మాంసం వద్దు, శాకాహారాలు పెట్టండి చాలు, అవసరమైతే మనం పరీక్షించండి. ఒక 10 రోజులు మాకు పెట్టి వాళ్ళ ముఖాలు మా ముఖాలు ఒకసారి చెక్ చేయండి, తేడా ఉంటే అప్పుడు చెప్పండి అని రోషంతో రాజు భుజించే భోజనం అని. కానీ సొలొమోను బల్ల దగ్గర ఉన్న భోజనం చూస్తే ఒక రోజుకు ఆయన దగ్గర దాదాపుగా 1000 దూడలు, తర్వాత పొట్టేళ్ళు, అంటే ఆ పరివారానికి రోజుకు మేకలు, బాతులు, విస్తారమైన కావలసినంత తిండి. కానీ వాళ్ళు దాన్ని కోరుకోకుండా దేవుని కృపను బట్టి చెరలో కూడా దేవుడు ఒక ఉన్నతమైన కృపనిచ్చాడు. సర్లే దీంతో తృప్తి పడకుండా పరిశుద్ధతను కాపాడుకున్నారు. మా దేవుడు పరిశుద్ధమైన వాడు, మేము అపరిశుద్ధమైన ఆహారాన్ని తినాం అని ఒక 10 రోజులు టైం అడిగి ఆ 10 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన శాఖ ధాన్యాదులు మాత్రం తిని 10వ రోజు చూస్తే అందరికంటే వీళ్ళ ముఖాలు స్పష్టంగా తేడాగా చాలా నీట్గా కనిపించాయి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలకు ముఖాలు చూడండి. కారణం ఏంటి? వాళ్ళు దేవుని ఎరిగిన వారు, పరిశుద్ధుడు. ఎక్కడ ఉన్న పరిశుద్ధుడు కాపాడుకోవాలని తలంపు కలిగిన వారు. మన జీవితంలో పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచాడు, పరిశుద్ధతను కాపాడుకోవడమే దేవుడు పిలిచాడు. మనం పూజిస్తున్న, ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరలోకంలో ఒకటే మాట, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం గాన ప్రతిగానాలతో స్తుతించబడుతున్న దేవుడు. ఆ పరిశుద్ధమైన రక్తంతో మనల్ని విడిపించాడు కాబట్టి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం, పరిశుద్ధులుగా బ్రతకడానికి మనం పిలువబడ్డాం కాబట్టి ఆయన నామం పరిశుద్ధమైనది. ఆ నామాన్ని పరిశుద్ధతో మనం కానీ ఇరిగి నిలబడగలిగితే దేవుడు మనల్ని గణపరుస్తాడు. 10 రోజుల తర్వాత చూసి వాళ్ళు అనుకున్న టైం ప్రకారం అదే ఆహారాన్ని పెట్టిన తర్వాత నిశ్చయంగా అందరికంటే వీళ్ళ ముఖాలు చాలా తేటగా కనిపించాయి, చాలా జ్ఞానం అబ్బినట్టుగా మనం చూస్తాం. నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచు. దేవుని నామాన్ని ఎరగాలి. నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. ఏ విధంగా? నీ దేవుడు జీవం కలిగిన దేవుడు, జీవాన్ని పట్టుకొని ఉండు. నీ దేవుడు యథార్థవంతుడు, యథార్థను పోగొట్టుకు కాపాడుకో, దేవుడు నేను ఘనపరుస్తాడు. ఏం చేద్దామండి, మనుషులం కదా, తప్పదు. ఎన్ని సొడ్లు తప్పించుకోవడానికి మనం చెప్పుకున్నటువంటి సాకులు.
ప్రాణం పోయినా యథార్థత వదలకుండా ఉంటేనే అది నిజమైన భక్తి అంటారు. కానీ పరిస్థితిని బట్టి అటు ఇటు బిలాములాగా అవకాశాన్ని బట్టి బండెడు బంగారం వచ్చింది ఎప్పుడు సంపాదించుకోలేదు, ఇదేమో ఒక మాట ఇవ్వలేదు ప్రభా, ఇంకొక అవకాశం ఉంటే చూడని అటు ఇటు డబల్ మైండ్తో ఉండడం కాదు, గాలికి రేపుతో అటు అంటే గాలికి రేపబడి పొట్టువలు అటు ఇటు ఉండడం కాదు, కొస్తకి ఇటు కొస్తకి ఇటు, అబ్బా పోతున్న అవకాశం. భక్తి లేకపోతే ఎంత కాదు, ఇదంతా సంపాదించుకుని ఆ మొత్తం వదిలిపెట్టి వెళ్ళాల్సిందేనండి. పరలోకానికి ఏమైనా తీసుకెళ్తారా? లేదు, తెలుసు, కానీ ఈ లోకంలో సంపాదించుకో. ఆయన నామం ఎరిగిన వాడిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఏలీ కుమారుల విషయంలో అది అంటాడు, నా నామం వాళ్ళు ఎరగలేదు, నా పరిశుద్ధత కాపాడలేదు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం కీడు కలుగుతుంది అని చెప్తాడు. ఖచ్చితంగా వాళ్ళ జీవితం కీడు కలిగింది. యాంజకులు ఉండకుండా దేవుడు కొట్టివేశాడు ఆ కుటుంబాన్ని. ముసలోడు ఒక్కడు కూడా ఉండడు, వాయ ప్రాణులు మృతులవుతారన్న కానీ మొత్తం కూడా ఆ జనరేషన్ వాళ్ళు చనిపోయినట్టు. దేవుని నామాన్ని, ఆయన పరిశుద్ధమైన నామాన్ని మనం ఘనపరచాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. అపరిశుద్ధం కూడా ఉచ్చరించకూడదని ఉంది బైబిల్లో. ప్రతిదానికి దేవుడు తోడని పెట్టుకోమాకండి, మంచిది కాదు. ఆ విధంగానే ఆ నామాన్ని ఘనపరిచినటువంటి దానియేలు, షడ్రకు, మేషాకు దేవుడు హెచ్చించాడు. నేనెట్లా ఇంత దారుణాన్ని పాపం చేస్తాను అని పోతీఫర్ భార్య తనను ప్రేరేపించినప్పుడు కూడా లొంగకుండా పరిశుద్ధతను కాపాడుకున్న యేసేపును దేవుడు ఏం చేశాడు? ఘనపరిచాడు. ఆయన ఘనపరిస్తే మన క్రియల్లో, మన మాటల్లో, మన చూపులో, మన ప్రవర్తనలో, మనము చదివిన చోట, మనం బ్రతికే చోట మన పరిశుద్ధత కాపాడుకుంటూ ఈయన ఆ దేవుని బట్టి కదా వీళ్ళు ఇంత పరిశుద్ధులు ఉన్నారని ఆయన ఘనపరచగలిగితే దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అలా ఆయన నామాన్ని ఘనపరచగలిగినటువంటి స్థితిలో ఉండి, ఆయన ఆజ్ఞలు అనుసరించగల స్థితిలో ఉండి ప్రార్థన చేస్తే, మొరపెడితే మాత్రం ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ఇవి మన జీవితంలో కలిగి ఉండవలసినవి. మొదట ఆయన ఆజ్ఞలు అనుసరించి ప్రేమించాలి. ఊరికే మాటలు, చేతలు లేకుండా మాటలు చెప్పుకోవడం కాదు. అందుకని అంటాడు యాకోబు, చలి కాసుకున్న వస్తే అరే రే బర చలిలో వచ్చారా, మేము వెళ్ళి ఏదైనా దుప్పటి కప్పుకోండి కాదు, నీకు చేత అయితే దుప్పటిచ్చి పంపు, అది క్రియ, అది ప్రేమ. ప్రేమను క్రియల్లో చూపాలి, మాటల్లో కాదు. ఆజ్ఞలు అనుసరించి నడచాలి, ఊరికి చెప్పుకోవడం కాదు. ఆ విధంగా నడిచాడు దావీదు. కాబట్టి దేవుడు తప్పించాడు, విడిపించాడు, గొప్ప చేశాడు. దేవుడు నామాన్ని గణపరిచాడు దావీదు. యెహోవాయే జీవం కలిగిన దేవుడు అని నిరూపించాడు. దేవుడు అతన్ని గొర్రెల దొడ్డులో నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? సింహాసనం మీద. కారణం ఒకటేనండి, దేవుని ఎరిగి ఏ స్థితిలోనైనా సరే తప్పిపోకుండా స్థిరంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళ స్థితిని మార్చి పైకి హెచ్చించాడు, అంతే. మనమేమో ఆ స్థితిలో తట్టుకోలేక ఆ స్థితిని ఎక్కడ పోతుందని కానీ పాపంలో పడిపోతాం, తప్పిదాలు చేస్తాం. కానీ పరిశుద్ధులు మాత్రం పోతపోయింది దేవుని చిత్తం అనుకుని నిలబడ్డారు. కాబట్టి దేవుడు హెచ్చించారు. అలా ప్రార్థన చేసిన వారి జీవితంలో ఉత్తరం ఇచ్చాడు. అలాంటి వారి జీవితాలు ఈ 3 లక్షణాలు కానీ మన బ్రతుకులో ఉంటే, ఆయన ప్రేమించి ఆయన్ను ఎరిగి ఘనపరచగలిగితే ఆయన ఘనపరుస్తాడు. మొరపెట్టగలిగితే ఆయన ఏం చేస్తాడు? మన ప్రార్థనలన్నిటికీ ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే 7 దేవుడు జరిగించే కార్యాలేంటి? 1 తప్పించేదను, 2 ఘనపరిచేదను, 3 ఉత్తరం ఇచ్చేదను, 4 తోడై ఉండేదను, 5 గొప్ప చేసేదను, 6 తృప్తిపరిచేదను, 7 రక్షణ అతనికి చూపించేదను. చూడండి, అన్ని క్రియలు వారి జీవితాల దేవుడు జరిగిస్తాడు. శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. మనకు కలిగిన శ్రమల్లో మనకు దేవుడు తోడై ఉంటాడు. దావీదు కలిగిన శ్రమలన్నిటిలో దేవుడు తోడుగా ఉన్నాడు లేడా? శ్రమలో యోసేపు గురించి యెహోవా అతనికి తోడుగా ఉండుట ఎవరు చూశారు? పోతీఫరు చూశాడు. మనతో ఎవరు తోడుగా ఉన్నారో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, జనాలకు అర్థమైపోవాలి. వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు. మనం చెప్పుకున్న ఎన్నోసార్లు ఇస్సాకు గురించి కరువులో పోషించబడిన దాన్ని బట్టి అబీమెలెకును ఫిలిష్తీ రాజు వచ్చి అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉండిన దాన్ని బట్టి నువ్వు ఇంతగా అభిషేకించబడ్డావు. మనకు తోడు ఏంటి? మన ధైర్యం ఏంటి అంటే, అబ్బా వీళ్ళు దేవుని నమ్ముకొని ఆ నమ్మకం వీళ్ళకి ధైర్యాన్ని ఇచ్చిందనే ఒక సాక్ష్యం ఈ లోకం మనం కలిగి ఉండాలి. శ్రమలో నేను అతన్ని తోడై ఉండదు. దేవుని యొక్క తోడు కాపుదల మనకు తోడుగా ఉండాలి. శ్రమలు అంటే శ్రమలు లేకుండా చేయడు, అది ఒట్టి మాట. ఎవరైనా చెప్తే నమ్మమాకండి. నీకు కష్టాలు రావు, బాధలు రావు, ఇరుకులు రావని నేను ప్రార్థన చేస్తాను అంటే నమ్మమాకండి, అది ఒట్టి మాట.
మన విశ్వాసం అమూల్యమైనది కనిపించాలంటే ఖచ్చితంగా శ్రమ పడాలి. కొంతకాలము మన వ్యాధిని భరించాలి. కొంతకాలం దానికి కూడా డేస్ ఉన్నాయి. 10 దినములు, కొందరి జీవితాలకు 10 రోజులు, కొందరి జీవితంలో 10 నెలలు, కొన్ని సంవత్సరాలు, ఏదో ఒక డే ఒకరి జీవితం ఉంటుంది. ఆ 10 దినాల తర్వాత దేవుడు ఆశ్చర్యకరమైన క్రియలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి శ్రమలో దేవుని కాపుదలు కోల్పోకుండా నువ్వు ఉండాలంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన ప్రేమించాలి. ఆయన నామాన్ని గణపరచాలి. ఏ స్థితిలో అయినా సరే దేవుని గణపరచాలి. అలా గణపరచగలిగితే మనం ప్రార్థన చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు. మనకు కలిగిన శ్రమలన్నిటిలో ఆయన తోడై ఉంటాడు. ఆ శ్రమలో తోడై ఉండడం మాత్రమే కాకుండా విడిపించి మనల్ని గొప్ప చేస్తాడు. అంత మాత్రం కాకుండా దీర్ఘాయువు చేత మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణను మనకు చూపిస్తాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు, రక్షణ కనపరుస్తాడు. మనం అనుకుంటున్నాం ఆయన రక్తము చేత విడిపించబడిన రక్షణలోకి వచ్చాము. అంత మాత్రం కాదు, అనుక్షణం దేవుడు తన మహిమను మన పక్షాన ఉంచుతూ నడిపిస్తాడు. కాబట్టి మనం చేయవలసిన పనులన్నీ 3. 1, దేవుడిని ప్రేమించడం. నువ్వు కరెక్ట్గా దేవుని ప్రేమిస్తున్నావా? నీ శత్రువుని సైతం వాక్యానుసారంగా ప్రేమించి నీ హృదయంలో ద్వేషం ఉంచుకోకుండా అందరు శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలని మాటను బట్టి ఎలాంటి విరోధ భావం లేకుండా, ఎలాంటి వారి పక్షాన వారి మీద చెడు అభిప్రాయం లేకుండా, చెడు తలంపులు లేకుండా ఎవరి మానాన్ని వదిలిపెట్టేసి, షిమ అనే వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి దుమ్మెత్తి పోస్తూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి చంపేస్తామంటే ఏమంటాడు? మీకు నాకు ఆయనకి సంబంధం, మీకేంటి మధ్యలో? దేవుడే చూసుకుంటాడు. దేవునికి వదిలేశాడు. తన చేతుల ద్వారా ఎలాంటి నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించలేదు దావీదు. వదిలేశాడు, దేవునికి అప్పచెప్పాడు. ఆజ్ఞలు అనుసరించి నడిచాడు, ప్రేమించాడు, శత్రువు ప్రేమించాడు, శత్రు కుమార్ని తన ఇంట తెచ్చి పెట్టుకున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకని శత్రుల ఎదుట భోజనం దావీదుకు సిద్ధపరిచాడు. ఒకప్పుడు ఫిలిస్తీయులను చంపి చెండాడినట్టు దావీదు తన కష్టకాలంలో ఫిలిస్తీ దేశం దగ్గరికి వెళ్ళి ఆ గాదు ప్రదేశంలో ఒక రాజు దగ్గర ఫిలిస్తీయుల ఎదుటనే భోజనం సిద్ధం చేశాడు. చూడండి, మన ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమైనప్పుడు ఆయన ఏం చేస్తాడు? శత్రువులని సైతం ఏం చేస్తాడు? మిత్రులకు చేస్తాడు. ఒకప్పుడు పోరాడిన వాళ్ళనే చంపిన వాడు వాళ్ళ ఎదుట వెళ్ళి వాళ్ళ బల్ల దగ్గర కూర్చొని భోజనం చేశాడండి. ఆ శ్రమలో దేవుడు దావీదును విడిపించాడు, కష్టాల్లో తప్పించాడు, గొప్ప చేశాడు. వీటన్నిటి కారణం ఒకటే, ప్రాథమికంగా దేవుణ్ణి ప్రేమించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం. ఏంటి ఆయన ఆజ్ఞలు చెప్పండి? ఆజ్ఞలు ఏంటి? అంటే 10 ఆజ్ఞలేనా? పొరుగువారిని దొంగతనం చేయరాదు, వ్యభిచరించకూడదు, పొరుగువారిని దేన్ని కూడా ఆశింపకూడదు, దొంగిలించకూడదు. వీటితో మాత్రం కొత్త నిబంధనలో ఎన్నో రకాలైనటువంటి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అన్నిటినీ నిన్నువల నీ పొరుగు అని ప్రేమించని మాటను ఆయన సంపూర్తి చేసి మన ప్రేమను కనపరిచే విధంగా దేవుని చిత్తానుసారంగా సహిస్తూ ఒకరినొకరు భరిస్తూ దేవుని యొక్క సార్వత్రిక సంఘాల్లో కట్టబడడానికి సహాయకరంగా ఉండడానికి ప్రేమ కలిగి ప్రవర్తించాలి అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దాని ప్రకారంగా మనం నడిస్తే తప్పిస్తాడు, తోడుగా ఉంటాడు, గొప్ప చేస్తాడు, తృప్తిపరుస్తాడు, ఘనపరుస్తాడు. కాబట్టి మనము మొదట దేవుని ప్రేమించాలి, తర్వాత ఆయన కోసం పౌరుషం కలిగి దేవుని నామాన్ని ఘనపరచాలి, ఎరిగి బ్రతకాలి. పరిశుద్ధమైన నామం మనం అలా ఉండకుండా ఆ పరిశుద్ధతలో ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే రకరకాలుగా దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. తలలు వంచిన మనం దేవుడిచ్చి 7 రకాలైనటువంటి ఆధిక్యతలు, ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే 3 రకాలైన అనుభవాలు మన బ్రతుకులు కలిగి ఉండాలని ఒక మాటను మనం విన్నాం. ఈ 3 విషయాలలో మనం తప్పిపోకుండా నిలకడగా ఉండగలిగితే ఆయన మహాకృపను చూపి 7 రకాలుగా మనల్ని అభివృద్ధి పరుస్తాడు. 7 రకాలుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను.
మొదట మనం దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటియే ప్రేమ. ఆ ప్రేమలో నిలకడగా ఉన్నామా? ఆయనలో ఉన్నామని చెప్పుకుంటూ హృదయంలో ద్వేషం ఉంటే, పాపం ఉంటే, చెడు క్రియలుంటే నువ్వు అబద్ధికుడివే. అబద్ధికులు మండుచున్న నిత్య అగ్నిగుండాలు ఉంటారు. మన అబద్ధాలతో మనుషులు మభ్యపెట్టొచ్చు. పై ప్రేమను చూపిస్తూ, పై వేషధారులుగా ఉంటూ, వలకపోస్తూ మనం మభ్యపెట్టొచ్చేమో, కానీ దేవునికి తెలుసు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజంగా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి ఎదుటి వారిని ప్రేమిస్తున్నావా? భరిస్తున్నావా? అర్థం చేసుకుంటున్నావా? దేవుని కోసం సహిస్తున్నావా? ఆ విధంగానే ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? ఆయన నామం ఎరిగి ఉండడం అంటే ఆయన పరిశుద్ధమైన నామం. ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఎక్కడ ఉన్నా సరే, పనిలో, గుడిలో ఉన్నా, బడిలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఆ నామం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామాన్ని మనకు ధరింపజేశాడు. పరిశుద్ధమైన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాడు. ఆ పరిశుద్ధత పోగొట్టుకోకుండా షడ్రక్, మెషక్, అబేద్నెగోలాగా, దానియేలులాగా, ఆ విధంగానే యోసేపులాగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. పరిశుద్ధతను బట్టి ఘనత మనకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఏమని ప్రార్థన చేయాలని, ప్రభా నీకు మొర్ర పెట్టడానికి వచ్చాను ప్రభా, విడిపించి గొప్ప చేస్తానన్నావు, చూపిస్తానన్నావు, అవన్నీ నా జీవితంలో జరగాలి. అందుకనే ప్రభా నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నీవు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకును బలి ఇవ్వమని సరే లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచాడు అబ్రహాం. అలాగా నాకు ఇష్టమైనది ఏమడిగి నీకు ఇస్తాను ప్రభా. ఈ లోకంలో నీవు తప్ప నాకేం అవసరం లేదు, నిన్ను ఘనపరచడమే నా ప్రాథమిక కర్తవ్యం అని మనల్ని మనం దేవుని ఘనపరచుకోవడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని నామ మహిమార్థం బ్రతకడానికి సమర్పణ పూరితంగా మనం సమర్పించుకోగలిగితే తప్పిస్తాడు, ఘనపరుస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, రక్షణ చూపిస్తాడు. ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆ 7 రకాలైన కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించుకుంటూ తీసుకువెళ్తాడు. ఇలాంటి కార్యాలు సంఘంలో దేవుడు జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం.